నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాం. శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి. మహిళల రక్షణకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేయాలి. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. పారిశ్రామిక అభివృద్ధితోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. మహేష్ కుమార్. రాష్ట్రంలో అలజడి సృష్టిస్తే సహించం. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనివాసరావు. డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఎన్టీఆర్ నగర్ తెలుగు గంగా నందు పోలీసు పల్లెనిద్ర కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి 1వ పట్టణ సిఐ గోవింద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు యువత పాల్గొని స్థానికంగా ఉన్న సమస్యలపైన డీఎస్పీ సిఐలకు వివరించారు. రాత్రి వేళ ఆటోలలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అలాగే రాత్రి వేళల్లో బర్త్డే పార్టీలు, బాణసంచా కాల్చడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ స్పెషల్ టీం ని రాత్రి వేళలో గస్తీగా ఉంచినట్టు డీఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరసింహమూర్తి, 1వ పట్టణంలో సిఐ గోపి, పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. కమ్యూనిటీ పోలీసులో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణం ఎన్టీఆర్ నగర్ నందు మా డిఎస్పీ గారితో పాటు శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కూడా ప్రజలతో పల్లెనిద్ర ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా విశేషాలు ఏమంటే, ప్రజలకు పోలీసు యొక్క సేవలు ఎంతవరకు చేరుతున్నాయి అనే విషయంలో భాగంగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది మహిళలు, పెద్దలు, చిన్నపిల్లలు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళు యొక్క సమస్యలు ఏమంటే, రాత్రిపూట ఇక్కడ ఉన్నటువంటి రోడ్ సైడ్ ఆటోలు నిలిపి అందులో కూర్చొని మద్యం తాగుతున్నారని, మరియు వాహనాలని స్పీడ్గా తోలుతూ భయానికి గురి చేస్తున్నారని, బర్త్డే పార్టీలు అంటూ అర్ధరాత్రి కేకులు కట్ చేయడము, టపాసులు పేల్చడం, ఇలా చాలామందికి పబ్లిక్ న్యూసెన్స్ కలిగిస్తున్నారని కంప్లైంట్ రావడం జరిగింది. ఇందుకోసమని మేము ఒక పోలీస్ని స్పెషల్ టీంలుగా ఫామ్ చేసి రాత్రి గస్తీ అయితేనేమి, పగులైతేనేమి ఖచ్చితంగా ఈ ఏరియాలో తిరిగి అలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రజలకి పోలీస్ తరపు నుండి భరోసాని కల్పిస్తామని చెప్పేసి ఈరోజు కాళహస్తి పోలీస్ తరపున అమ్మాయిలపై దాడులు, హత్యల ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని పర్యాటక కేంద్రమైన గండికోటలో దారుణ హత్యకు గురైన ఎర్రగుంట్ల మండలం ఆలదుర్తి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి కుటుంబ సభ్యులను మంగళవారం ఆయన జమ్మలమడుగులోని ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జరిగిన సంఘటన చాలా బాధాకరమని అన్నారు. అమ్మాయిలకు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కఠినంగా శిక్షలు ఉండాలని అన్నారు. ప్రభుత్వం, అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అమ్మాయిలకు ఎక్కడైనా కూడా ఇలాంటి చర్యలు జరిగినప్పుడు కఠినంగా శిక్షలు ఉండాలి. 2 సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సంఘటనలు మనకు ఒక ఎక్స్పీరియన్స్, చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంఘటనలు జరిగినప్పుడు దీని మీద ఎక్స్పీరియన్స్ మీద డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా ఒక నిఘా ఏర్పాటు చేసి కాలేజీల దగ్గర కానీ, అదేవిధంగా కాలేజీలు ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయా, అదేవిధంగా హెరాస్మెంట్ జరుగుతున్నాయా, అదేవిధంగా కొంతమంది ఎట్లున్నారని చెప్తే అమ్మాయిలను వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే విధంగా, బ్లాక్మెయిల్ చేస్తూ కూడా ఒకసారి పరిచయం అయితే బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిలను వాళ్ళు లోపరుచుకునే విధంగా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు చాలా మళ్ళీ ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్రంలో చాలా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు ఏ మహిళ కూడా, ఏ తల్లి కూడా ఇలాంటి క్షోభకు గురి కాకుండా, ఏ తల్లి కూడా దాని పిల్లలు బయటికి పోయినప్పుడు మళ్ళీ స్వేచ్ఛగా కాలేజీ నుంచి కానీ ఎక్కడైనా బయట ప్రదేశాలకు పోయి స్వేచ్ఛగా ఇంటికి వచ్చే విధంగా, ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు సీరియస్గా యాక్షన్ తీసుకొని కఠినంగా శిక్షలు ఉండే విధంగా ఇలాంటివన్నీ కూడా చర్యలు తీసుకోవాలా. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా అడిగాము. పోస్ట్ మార్టం జరుగుతూ ఉంది.
ఇంకా దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా పూర్తి సమాచారం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సేకరిస్తూ ఉన్నారు. దీంట్లో ఒకరే ఉన్నారా, ఇంకెవరన్నా ఇన్వాల్వ్ అయినారా, ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు అనే దాని మీద వీళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ కూడా ఇన్వెస్టిగేషన్ చట్టపరంగా గట్టిగా చేస్తామని చెప్తున్నారు. కూడా చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మనం లాస్ట్ టైం మనం ఒక్కసారి జరిగితే కనీసం చిన్న పాప మీద మన జరిగిన సంఘటన చూస్తే చిన్న 3 ఏళ్ల పాప మీద అత్యాయత్నం చేసి చంపిన విధానం చూసి ఇదే హాస్పిటల్లో మనం ఇక్కడికి రావడం జరిగింది. చూసాం వాళ్ళ తల్లి ఎంత బాధపడతా ఉందో. మత్తు మైకంలో మద్యం దాగి ఆయన కిరాతకంగా చిన్న పాప మీద చేసిన సంఘటన. ఇవన్నీ కూడా మనం తల్లిదండ్రుల ప్రభుత్వం ఉండాలా, మరీ ముఖ్యంగా ప్రభుత్వము గవర్నమెంట్ కానీ ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా పునరావృతం కాకుండా ఎక్కడెక్కడ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఈ జరిగిన సంఘటనలు అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతాను. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకే వైసీపీ ప్రణాళికాబద్ధంగా అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అవనిగడ్డ నియోజకవర్గం తెలుగుదేశం నేత బొబ్బా గోవర్ధన్లు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కనపర్తి శ్రీనివాసరావు, బొబ్బా గోవర్ధన్లు మాట్లాడుతూ గడిచిన వారం రోజులుగా మాజీ మంత్రి పేర్ని నాని చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఖండించారు. పేర్ని నాని పిచ్చి పట్టిన కుక్కల మొరుగుతూ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడి సృష్టించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పిచ్చి పట్టిన వాడిలా జిల్లా అంతటా తిరుగుతూ చంద్రబాబు నాయుడు వయస్సు గురించి పచ్చి మాటలు మాట్లాడుతున్నారని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేకుంటే చెప్పు దెబ్బలు తగులుతాయని హెచ్చరించారు. గడిచిన సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగుతోందని, గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆశలు కోల్పోయిన యువత నేడు తమ భవిష్యత్తు గురించి ధీమాగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు చూసి ఓర్వలేక జగన్ రెడ్డి ప్రాంతానికి ఒక సైకోను రంగంలోకి దింపి అలజడులు చెలరేగల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజులు మీ భార్యాభర్తలు అప్స్కాండ్ అయ్యారు, అడ్రస్ లేకుండా పారిపోయారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను కనుక తప్పు చేయలేదు నీకు అనిపిస్తే మనం ఉండొచ్చుగా. నువ్వు ఇవాళ నాట్ టు బి అరెస్టెడ్ తెచ్చుకొని కోర్టు నుంచి పేపర్ తెచ్చుకొని నన్ను దమ్ముంటే అరెస్ట్ చేయండి ఏదో అంటారు, సంతలో కలిసి అందులో కాళ్ళు పట్టుకోవటం అంటే సిగ్గుండాలి. చంద్రబాబు నాయుడు నువ్వేమన్నావు? మా శ్రీమతి జయసుధని అరెస్ట్ చేయమని ఎవరో అడిగారు. అడిగితే ఏంటయా మహిళలను అరెస్ట్ చేయొచ్చో, తప్పు కదా, మీరు మగాళ్ళు చూసుకొని ఏదంటే అబ్బాయి అన్నాడని చెప్పి నువ్వే అన్నావు. మరి అదే నోటితో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఎలా విమర్శిస్తా ఉన్నా? కాబట్టి పేరుని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినా, లోకేష్ గారిని మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా నీకు చెప్పు దెబ్బలు బడితే పోజే తప్పదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మరి పరిశ్రమలు, పెట్టుబడులు అనేక రకాల వేల కోట్లకు వస్తూ ఉన్నాయి. మీరు ఈ తట్టుకోలేక ఎలాగైనా సరే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి, అభివృద్ధిని అడ్డుకోవాలి. అమరావతి 10-15 వేల కోట్లు ఇప్పటికే మోడీ గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి అండగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో మా పొత్తు మరో 20 సంవత్సరాల పాటు ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని కిల్లి గజ్జాలు పెట్టినా మా మధ్య విభేదాలు రావు. 19 నుంచి 14 దాకా వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ రేటింగ్స్ పెంచారు. మరి వీళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేశారమో నాకే తెలియదు. కానీ వీళ్ళు ఒక కొత్త సంస్కృతిని ఎవరిని పెడితే వాటిని మాట్లాడటం, లేడీస్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఇప్పుడు మొన్న వీళ్ళు అధికారంలో లేకపోయినా మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి చూశారు మీరు ఎట్లా చేశాడు. అసలు మనిషి ఆ మాటలు మాట్లాడటానికి అని అనిపించేది చేశాడు. సో వీళ్ళు ఈ రకంగా ఇంకా అధికారంలో లేకపోయినా ఇట్లా చేస్తారంటే అసలు వీళ్ళు మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు వీళ్ళది ఎట్లా ఉందంటే, ఇప్పుడు మొన్న అమరావతిలో బిట్స్ పిల్లని అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న చాలామంది తెలుసు, పిల్లలు కొంతమంది ఇంజనీరింగ్ అక్కడ చదువుకుంటారు. చాలా మంచి కాలేజ్ రాజస్థాన్లో ఉంటుంది. వాళ్ళు ఒక ఏఏ క్యాంపస్ కోసం అని చెప్పి 1000 crores ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఎక్కడ అమరావతిలో ఏఏ క్యాంపస్, దానికన్నా 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ చేసిన దాని కింద కూడా వాళ్ళు ఏం రాశారంటే, వీళ్ళు వైసీపీ వీళ్ళు ఇంకా ఎట్లా అంటే మీరు ఇక్కడ పెట్టద్దు, ఇక్కడ పెడితే నాశనం అయిపోతారు మళ్ళీ అన్న టైప్లో రాశారు. ఇండైరెక్ట్ మళ్ళీ జగన్ వస్తాడు అన్న టైప్లో. మీరు ఎన్ని గుర్తుంచుకొని ఇన్వెస్ట్మెంట్లన్నీ మన పిల్లలకి మనకు ఉపయోగపడాలంటే ఏం చేయాలని ప్రజలు ఆలోచించుకోవాలి. మీరు ఇటువంటి ఇన్వెస్ట్మెంట్లు. అలాగే
ఇంకొకటి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే విజయనగరం మున్సిపల్ మాజీ చైర్మన్ స్వర్గీయ శ్రీ ఆవనాపు సూరిబాబు 75వ జయంతి సందర్భంగా నిర్వహించిన కంటి వైద్య శిబిరం 476 మంది రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. వీరిలో 142 మందికి ఆపరేషన్లు చేయించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక ఆవానపు సూరిబాబు 75వ జయంతి సందర్భంగా విజయనగరం నాగవంశ సంక్షేమ సంఘం మరియు స్వామి కంటి ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నాగవంశ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆవనపు విక్రమ్ ప్రారంభించారు. ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ మంచురవలి గారి నేతృత్వంలో స్వామి కంటి ఆసుపత్రి సిబ్బంది రోగులకు సేవలు అందించారు. సమాజ సంక్షేమానికి అవసరమైన కార్యక్రమాలు నిర్వహించడం తన తండ్రి గారైన స్వర్గీయ శ్రీ ఆవనపు సూరిబాబు గారి నుండి ఆనవాయితీగా వస్తోందని, ఆయన చూపిన మార్గంలో తాము కూడా పయనిస్తూ ముందుకు సాగుతున్నామని ఈ సందర్భంగా విక్రమ్ అన్నారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధితోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఏలూరు పార్లమెంటు సభ్యులు పొట్ట మహేష్ కుమార్ అన్నారు. ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ P4 సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఏలూరు ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల వంటివి ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను నిర్దిష్టమైన గడువు అధికారులు పూర్తి చేయాలని ఎంపీ సూచించారు. అంతేకాకుండా ఏలూరు జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో ఉన్న రహదారులకు అవసరమైన నిధులు మంజూరుకు ఇన్ఛార్జి మంత్రి సహకరించాలని కోరారు. డిస్ట్రిక్ట్ విజనరీ డాక్యుమెంట్ రిలీజ్ చేయడానికని అందరూ కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, అలాగే ఎమ్మెల్యేలు, అలాగే అధికారులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరు కూడా ఇవాళ ఒక రివ్యూ మీటింగ్ లాగా పెట్టుకున్నాం. ఒక విజనరీ డాక్యుమెంట్ తయారు చేయడానికి వాళ్ళంతా కూడా డిస్కషన్ చేశాం. ఇంకా షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ కింద విజనరీ డాక్యుమెంట్స్ ప్రిపరేషన్కి నెక్స్ట్ టైం మీటింగ్కి వెళ్ళా ఒక ఫైనల్ డాక్యుమెంటేషన్ ఫైనలైజేషన్ చేస్తారని ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కటి ఏలూరు పార్లమెంట్లో బేసిక్ నుంచి టాప్ వరకు, టాప్ నుంచి బేసిక్ వరకు ప్రతి ఒక్కటి అభివృద్ధి కార్యక్రమాలు, అంటే పైనుంచి అంటే ఏఐ, ఆ టెక్నాలజీ 47 వరకు, ఇప్పుడు బేసిక్ పవరు, అలాగే డ్రింకింగ్ వాటరు, ఇక్కడ వరకు నుంచి కింద నుంచి టాప్ వరకు. దళిత హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జుజ్జువరపు జయరాజు 55వ జయంతిని పురస్కరించుకొని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జుజ్జువరపు ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బేతపూడి సుదర్శన్ పాల్గొని జయరాజు గారి చిత్రపటానికి పూలమాలలు అర్పించి కేక్ కట్ చేశారు. ప్రతి ఒక్కరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కుల కోసం గలం విప్పాలని ఉద్యమానికి కొత్త రూపు తీసుకొచ్చింది జయరాజు. లేని వారి లోటు ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీరని లోటని తెలియజేశారు. ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ యువత జయరాజుని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని, వారి సేవలు ఎనలేనివని, ఇక వారి స్ఫూర్తిని కొనసాగించాలని ప్రతాప్ తెలియజేశారు. మహోన్నత నేత జుజ్జువరపు జయరాజు అన్న గారు ఈరోజు ఈ ఉద్యమము ఈరోజు ఉద్యమం చేస్తున్నామంటే ఆయన ఆశయ సాధనకు అనుగుణంగానే మేము రోజు పోరాటాలు చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఈరోజు లేని లోటు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలుగు ఉభయ రాష్ట్రాల్లో మన ఎస్సీ, ఎస్టీ, బీసీ హక్కులకు పోరాడే యోధులు లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈయన స్ఫూర్తిగా తీసుకొని, జయరాజ్ అన్న గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం, హక్కుల కోసం మీరు అందరూ కూడా గాలించాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని వారికి, వారి కుటుంబ సభ్యులకి మా హృదయపూర్వక ప్రకట సానుభూతి తెలియజేస్తున్నాము. అన్నయ్య ఆశయ సాధన కోసం మేము అందరూ కృషి చేస్తామని ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నగారి ప్రతాప్ అన్న గారికి,
రవిప్రకాష్ అన్న గారి కుటుంబ సభ్యులుగా అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. జై భీమ్. కోకో రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర చెల్లించేలా ఫార్ములా రూపొందించాలని రాష్ట్ర కోకో బోర్డును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం ఆధ్వర్యంలో కోకో రైతుల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకులు రుద్రరాజు, సుబ్బరాజు అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో కోకో రైతుల సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ముఖ్య అతిథి కె శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోకో పంటను మరింతగా ప్రోత్సహిస్తామని, ప్రస్తుతం ఉన్న 75,000 ఎకరాలకు అదనంగా మరో 1,00,000 ఎకరాల్లో కోకో పంట సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తామని ప్రకటించిందన్నారు. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కోకో గింజలను మార్కెట్లో అమ్ముకోవడానికి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరో 1,00,000 ఎకరాలు పెంచితే ఆ పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోతే కోకో రైతులు మరింతగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో కోకో బోర్డు ఏర్పాటు చేయాలని, విదేశీ కోకో గింజల దిగుమతులు నిలుపుదలలు చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ధర వచ్చేలా ఫార్ములా రూపొందించి కోకో గింజలకు ధర నిర్ణయించి అమలు చేయాలని కోరారు. ఎఫ్పిఓగా తయారు చేయడానికి పంగిడిగూడెం అనే గ్రామంలో రైతులు సమైక్యం చేసి ఒక ఎఫ్పిఓలో మెంబర్గా చేర్చుకోవడానికి ఈరోజు పంగిడిగూడెంలో మీటింగ్ పెట్టాం. అట్లాగే ప్రతి ఊరు తిరిగి అన్ని ఊళ్ళల్లో మీటింగులు పెట్టి రైతులను సమైక్యంగా చేసి ఎఫ్పిఓలో చేరుస్తామని చెబుతున్నారు. రైతులందరూ రాష్ట్రం మొత్తం రైతులందరూ ఎఫ్పిఓగా తయారై కంపెనీలకు పోటీగా మార్కెట్గా ఇంటర్నేషనల్ మార్కెట్లో కోకో గింజలు అమ్ముతామని చెబుతున్నాం. అదేవిధంగా కోకో గింజల్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంటర్నేషనల్ రేట్కి కంపెనీల చేత కొనిపించే విధంగా చేయాలని మా కార్యక్రమాలు చేస్తున్నాం. 50 రూపాయల సబ్సిడీతో 500 రూపాయలు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ ఇంకా చాలామంది రైతుల దగ్గర ఆ పద్ధతులు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోయిన పరిస్థితి కూడా ఉన్నది. అయితే అంతర్జాతీయ మార్కెట్ ధర 750 రూపాయల నుంచి 850 రూపాయలు పైగా ఉన్నా సరే ఆ ధర రాకుండా మధ్యస్థంగా ధర నిర్ణయించడం వల్ల కూడా రైతులు నష్టపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ ధర 2024 వరకు ఇచ్చిన కంపెనీలు 2025 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే కంపెనీలన్నీ కూడా సిండికేట్గా మారి కోకో రైతులను తీవ్రంగా నష్టపరుస్తూ సరే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవడం కూడా చాలా బాధాకరం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. మ్యాండిలీజ్ లాంటి బహుళజాతి కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు అరాచకాలను సృష్టిస్తున్నా సరే పట్టించుకునే దిక్కు లేదు, రైతుని ఆదుకునే పరిస్థితి లేదని చెప్పేసి కూడా మేము చెప్పదలుచుకున్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లోనే కోకో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున సమీకరణ అయి వందలాది మంది కోకో రైతులందరూ కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నది, అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా అనుసంధానిస్తూ ఒక ఫార్ములాను రూపొందించి కోకో గింజలకు ధర ప్రకటించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో స్పైసెస్ బోర్డు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాం. శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి. మహిళల రక్షణకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేయాలి. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. పారిశ్రామిక అభివృద్ధితోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. మహేష్ కుమార్. రాష్ట్రంలో అలజడి సృష్టిస్తే సహించాం. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ. ప్రతిక్షణం ప్రజల పక్షం.